నాకు ఇప్పుడు స ఎండీ సార్ ఎవరైతే మాట్లాడారో నాకదే ఇంకా మైండ్‌లో తిరుగుతా ఉంది. రియల్ ఎస్టేటే స్టోరీ టెల్లింగా? లేకపోతే స్టోరీ టెల్లింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ రియల్ ఎస్టేటా? దీన్నెలా అర్థం చేసుకోవాలి? కొంచెం అంటే ఆ స్థాయి వ్యక్తి అలా మాట్లాడటం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మీకు తెలుసో లేదో యాక్చువల్‌గా నేను అనలైజ్ చేసింది కూడా ఎండీస్ గాని, ఎవరైనా గాని వాళ్ళే 90% పెద్ద స్టోరీ ఆ! టెల్లర్స్. 90% ఈవెన్ 95% ఫ్రాడ్స్. రైట్. ఓకే. వెరీ సింపుల్‌గా. దే ఆర్ నాట్ రియల్. ట్రూ పర్సన్స్ యూ విల్ ఫైండ్ ఓన్లీ 5-10%. ఓకే. అలాంటి ఎందుకంటే ని ఎని ఇప్పుడు సరిగ్గా కస్టమర్‌కి ఇవ్వాల్సిన అమ్యూనిటీస్‌కి గాని దే హ్మ్. డోంట్ డూ ఇట్. హ్మ్. అకౌంటబిలిటీ అక్కడ కూడా లేదు. లేదు. అంటే నేను వీళ్ళనే నేను అర్థమైంది. పాయింట్ ఔట్ చేయట్లా. మీరు బట్ అర్థమవుతుంది. దే ఫీల్ దట్ గ్రేట్. డబ్బులుంటే ఎవడైనా గ్రేట్ అవుతాడు. ఎవడినైనా మోసం చేసుకోవచ్చు. ఒక లాయర్‌ని పెట్టేసుకొని ఎవడు వాడిది ఇప్పుడు ఈ రోజుకి నేను చెప్తున్నా కదా! చాలా కంపెనీసు రాంగ్ స్టేజ్‌లో దే ఆర్ నాట్ ఏబుల్ టు సర్వైవ్. కానీ ఇంకా బయటికి రాలా. వస్తున్నయి కొన్నే. రాబోయేయి రావాల్సినయి చాలా చాలా ఉన్నాయి. ఉండయి. ఓకే. ఇదే స్ట్రిక్ట్ ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ ఇట్లానే రన్ అయితే రియల్ ఎస్టేట్‌లో సేల్స్ సరిగ్గా లేకపోతే ఆల్ విల్ కమ్ ఔట్ ఇన్ ద షార్ట్‌లీ. హైదరాబాద్‌లో నాకు అర్థం కాని విషయం ఒకటుంది వెంకటేశ్వర గారు. ప్రపంచంలో ఏ బిజినెస్ ముందుకెళ్ళాలన్నా మార్కెటింగ్ అండ్ సేల్స్ ప్రాపర్‌గా లేకపోతే ఏ వ్యాపారం ముందుకెళ్ళదు. ఈవెన్ ఇక్కడ కూడా మనం ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయకపోతే అంటే మనం మాట్లాడే విధానం ప్రాపర్‌గా లేకపోతే ఈ ప్రోగ్రామ్ కూడా ముందుకెళ్ళదు. సో, అలాంటప్పుడు రియల్ ఎస్టేట్ లాంటి పీపుల్ డ్రివెన్ బిజినెస్‌లో అసలు మార్కెటింగ్ ట్రైనింగ్సే లేవు. మార్కెటింగ్ వాళ్ళకి సపోర్టే ఉండదు. వీళ్ళు ప్రీ లాంచో, బైబ్యాక్సో పెట్టి అల్టిమేట్‌గా ఆ మార్కెటింగ్ పర్సన్ సఫర్ అవుతా ఉన్నాడు మన హైదరాబాద్ మార్కెట్. ఇదే కదా వాస్తవం. ఇది ఎలా సస్టైన్ కావాలి? అట్‌లీస్ట్ ట్రైనింగ్స్ అంటే నేను చెప్పేది అదేనండి. ఇందాక కూడా మీకు చెప్పాను. రేరా అనేది స్ట్రెంథెన్ చేసి క్వాలిఫైడ్ పర్సన్స్‌నే దే దే షుడ్ అలౌ ఫర్ మార్కెటింగ్. హ్మ్. నాట్ ఓన్లీ క్వాలిఫైడ్, విత్ అకౌంటబిలిటీ. ఎవరు అకౌంటబుల్? మార్కెటింగ్ పర్సన్ అకౌంటబులా? మేనేజింగ్ ఆ! డైరెక్టర్ అకౌంటబులా? ఆల్. ఇందుట్లో మెయిను చూడండి. ఇందుట్లో డెవలపర్ గాని, బిల్డర్ గాని దే ఆర్ ఆల్సో దేర్ ప్రైమ్ అకౌంటబుల్. యాహ్! ఫస్ట్ వాళ్ళు. ఫస్ట్ వాళ్ళు. వాళ్ళు. మార్కెటింగ్ పర్సన్స్ కూడా మనకు తెలిసి ఎందుకంటే మనకి మా మార్కెటింగ్ పర్సన్స్ కూడా చాలా వరకేంటంటే తెలిసి కూడా ఫ్రాడ్ చేస్తాం ఒక్కోసారి. హ్మ్. తెలిసి ఎందుకు చేయటం చేస్తాము? తప్పు. ఎక్కువ కమిషన్ వస్తుందనో, ఎక్కువ ప్రీబీస్ వస్తుందనో, ఎక్కువ అడ్వాంటేజ్ ఉందనో. ఓకే. అది తగ్గించుకోవాలా. అందుకని నేను చెప్పాను. యూ షుడ్ ట్రీట్ ఏజెంట్స్ యూ షుడ్ సెలెక్ట్ దట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ సీఏని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటావో, హ్మ్. మనీ ఈజ్ నాట్ ద మెయిన్. ఎవరైతే దే సీ ద మనీ ఈజ్ సెకండరీ పార్ట్. ఓకే. కస్టమర్ సర్వీస్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్. కస్టమర్ ఇంట్రెస్ట్ ఈజ్ ఎవరైతే కాపాడుకుంటా తీసుకురాగలరో వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోవాలా. ఓకే. మీరు ఎప్పుడు ఎక్కువ మాటలు చెప్పే వాళ్ళని ఎక్కువ ఫ్రీబీస్ ఇస్తున్నారు. ఎందుకంటే కస్టమర్స్ కూడా అట్లా ఉండరు. ఐ డోంట్ బ్లేమ్ ఓన్లీ దిస్ రైట్. రైట్. డెవలపర్ అండ్ ఏజెంట్స్. ఐ బ్లేమ్ ఈవెన్ ద కస్టమర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. ఓకే. వై? బికాస్ తక్కువ డబ్బులు వస్తుందని వాళ్ళు ఇంత డిస్కౌంట్ ఇస్తున్నాను, అంత డిస్కౌంట్ ఇస్తున్నాను ఏదో ఒక ప్రాజెక్ట్‌లో అప్రూవల్ లేని ప్రాజెక్ట్, వెరిఫికేషన్ లేకుండా ప్రాజెక్ట్, లీగల్ యాస్పెక్ట్స్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్న ప్రాజెక్ట్స్‌లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. యాహ్! అంటే అది అత్యాశలో ఏ కస్టమర్ అయితే అత్యాశకెళ్తాడో అక్కడ డెఫినిట్‌గా. ఎక్కడైతే వాల్యూ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుందో ఒక రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టాలండి. వెరీ రైట్. సింపుల్. రైట్. అది గ్రహించాలా మనం. తక్కువొస్తుందని ఏది పడితే రిస్క్ ఫ్యాక్టర్ తీసుకోకూడదు. నేను అందుకనే నేను చెప్పాను. ఫస్ట్ ఫ్యాక్టర్ ఈస్ ద రిస్క్. కస్టమర్ కూడా అట్లా ఉన్నాడు. కస్టమర్ ఈరోజు ఇన్ఫర్మేషను మీ దగ్గర తీసుకుంటాడు, ఈ దగ్గర తీసుకుంటాడు, నా దగ్గర అందరి దగ్గర తీసుకుంటాడు. కానీ కొనేవాడికి వచ్చేళ్ళకి ఎవడు ఎక్కువ మాటలు చెప్తాడో, వాడు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తా అన్నాడు, వాడి దగ్గరికెళ్ళి కొంటాడు. అక్కడే ఇది స్టోరీ టెల్లింగ్ అయిపోయిందా అంటున్నాను. అయిపోయింది. అయిపోయింది. ఇది లైఫ్ లాంగ్ సేవింగ్స్ అయిపోయినాయి అక్కడ. ఓకే. ఆ తర్వాత వాడు మోసం చేస్తాడు, రోడ్డు మీద పడతాడు, పోలీస్ అంటాడు, ఇది అంటాడు. అది జరిగే పని కాదు. ఒక రూపాయి ఎక్కువైనా గానీ సేఫ్టీ చూసుకొని మంచి గైడెన్స్ తీసుకున్న వాడికి డెఫినిట్‌గా రిటర్న్స్ వస్తాయండి. ఓకే. ఓకే. ఇంకోటి కూడా చెప్తున్నా. నేను ఇందాక కూడా ఒక క్వెషన్ చెప్పాను. ఒక 10 ఇన్వెస్ట్‌మెంట్ నువ్వు సొంతగా మీరే నా దగ్గర రూ. 1,00,00,000 ఉండే లేకపోతే 2,00,00,000 ఉండయి. నేనే 10 వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ చేశాననుకోండి. 1, 2 నష్టం రావచ్చు. రావచ్చు. యాహ్! అది పాసిబిలిటీ ఎప్పుడూ ఉంటది. చూడండి 100% ఎవరు చెప్పలేరు. హ్మ్. కానీ ఆ రిస్క్ ఫ్యాక్టర్‌ని తగ్గించుకుంటూ పోతూ, మంచి కలెక్షన్ మన మైండ్‌ని కంట్రోల్ చేసుకుంటూ పోతూ, ఇయన్నీ కరెక్ట్ అందుకనే టీమ్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. మీ చుట్టుపక్కల వాళ్ళు ఎంత కరెక్ట్ పర్సన్స్ ఉండారో, మీ గ్రోత్ కూడా అంతే ఉంటుంది.